హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈ రోజు మనం పిజ్జాగూడ దగ్గర ఉన్న ప్రతాప్ సింగారంలో ఉన్నాం. ఇక్కడ హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్ లో ఒక 2 BHK ఇండిపెండెంట్ హౌస్ సేల్ కి వచ్చిందండి. ఇది వచ్చేసి మనకి 139 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది. డైమెన్షన్ 2550. ఈ హౌస్ ముందు 30 feet ఉందండి. 2 BHK చాలా స్పేసెస్ వచ్చింది. హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది, రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. ఇప్పుడు మీకు హౌస్ చూపించుకుంటూ కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ఇందులో మనకి ఇండివిజువల్ బోర్ ఉంది, వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. అలాగే మనకి మంజూరు వాటర్ కూడా పక్కన వరకు వచ్చాయండి. ఇక్కడ కూడా త్వరలోనే వస్తాయి. మనకి ఇక్కడ వరకు జిహెచ్ఎంసీ అయింది కాబట్టి మనకి త్వరలోనే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి. అలాగే మనకి సీసీ రోడ్స్ కూడా శాంక్షన్ అయినాయి, తొందరలోనే వేస్తారు. ఈ వెంచర్లు అయితే మనం చాలా వరకు కూడా వీడియో చేసామండి. ఇక్కడ చుట్టూ సరౌండ్ లో ఏమేమి డెవలప్మెంట్స్ చాలా మందికి తెలిసే ఉంటది. కాకపోతే కొత్తగా చూసే వారి కోసం మళ్ళీ ఒకసారి చెప్తాను. మనకి పక్కనే బస్ స్టాప్ ఉందండి. మనకి ఇక్కడ నుంచి ఎవ్రీ 10 minutes కి బస్సెస్ ఉంటాయి. అలాగే జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ 2 km డిస్టెన్స్ లో ఉంది. దానికి ఆపోజిట్ లో నల్లనరసింహుడు కాలేజ్ ఉంటుంది. అలాగే నిహాత్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ 3 km డిస్టెన్స్ లో ఉందండి. అది చాలా పెద్ద క్యాంపస్, 17 acres లో ఉంది. దాని పక్కన నల్లమరెడ్డి కాలేజ్ ఉంది. అలాగే మనకి అనురాగ్ యూనివర్సిటీ కూడా ఓన్లీ 4 km డిస్టెన్స్ లో ఉంది. దాని పక్కన అక్షర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి. అలాగే మనకి రిటర్న్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, రావేస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. చాలా కాలేజ్ స్కూల్స్ అయితే చాలా కన్వీనియంట్ ఉంటుంది. అలాగే మనకి వరంగల్ హైవే కూడా ఓన్లీ 4 km డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి పోచారం ఇంపోసిస్ క్యాంపస్ కూడా మనకి 6 km డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 కూడా 7 km డిస్టెన్స్ లో ఉంటుందండి. అలాగే మనకి ఉప్పల్ సైడ్ చూసుకున్నట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ అయితే 10 km డిస్టెన్స్ లో ఉంటుంది. 10 kilometers అంటే లాంగ్ అనుకోకండి, ఎందుకంటే మన వెంచర్ ముందే 100 feet రోడ్ ఉంది. ఈ 100 feet రోడ్ తో మనకి పిజ్జాగూడ కమాన్ వరకు వెళ్తుంది. ఎలాంటి ట్రాఫిక్ లేకుండా 10-15 minutes లో ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు. మనకి దగ్గరలో షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్, హాస్పిటల్స్ ఉన్నాయి. మనకి ఉప్పల్లో అయితే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఇంతకంటే ఎక్కువ రేట్ ఉంటుంది. నేను ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు వీడియో చూపించుకుని చెప్తాను, కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ రోజు అండి. ఇప్పుడైతే మీకు హౌస్ చూపించుకుంటే కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది, ఎందుకంటే మనకి ఎక్కువ స్క్వేర్ యార్డ్స్ తో చాలా తక్కువ బడ్జెట్ లో ఉంది. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏదైనా మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. చూడండి, మనకి ర్యాంప్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు. ఒకసారి గేట్ దగ్గర చూడండి, డిజైన్ అయితే చాలా బాగా చేశారు, చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. చూడండి, లైట్స్ అయితే చాలా బాగా చేశారండి. ఇదంతా పార్కింగ్ ప్లేస్. మనకి పెద్ద కార్ కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండి, చాలా స్పేసెస్ ఉంది. మనం కార్ తో పాటు బైక్ కూడా పార్క్ చేసుకోవచ్చు. ముందు కూడా 30 feet రోడ్ కాబట్టి బయటనే కార్ పార్క్ చేసుకోవచ్చు. మనకి పార్కింగ్ ప్లేస్ కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు. ఇది వచ్చేసి బోర్ అండి. బోర్ వచ్చేసి మనకి 300 feet డెప్త్ ఇచ్చారు. వాటర్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ సంపు చూడండి, ఇక్కడ సంపు ఇచ్చారు. ఇక్కడ మనకి 4 feet సెట్ బ్యాక్ తీసుకున్నారండి. కామన్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు. ఇక్కడ వాష్ ఏరియా ఉంది, చూపిస్తానండి. ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది. మనకి స్టెప్స్ కింద కూడా వాష్ ఏరియా వచ్చింది, చూపిస్తాను. మనకి హౌస్ బ్యాక్ సైడ్ కూడా 1.5 feet సెట్ బ్యాక్ తీసుకున్నారండి. చూడండి, చుట్టూ కూడా అన్ని హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ మనకి స్టెప్స్ కింద వాష్ ఏరియా వచ్చింది, చూపిస్తానండి. చూడండి, ఇక్కడ స్టెప్స్ కింద కూడా వాష్ ఏరియా వచ్చింది. మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ వచ్చింది స్టెప్స్ కింద. అలాగే హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు. చూడండి, హౌస్ ఎలివేషన్ కోసం టైల్స్ ఇచ్చారు. చూడండి, చాలా బాగా కనిపిస్తుంది టైల్స్ అయితే. అలాగే మనకి మెయిన్ డోర్ తో టేక్ వుడ్ డోర్ ఇచ్చారండి. ఫినిషింగ్ మొత్తం కంప్లీట్ అయింది. హౌస్ కూడా మనకి రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం రండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి ప్లాన్ అయితే చాలా బాగుంది, చూపిస్తాను. ఇదంతా హాల్ అండి. హాల్ అండి, చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ మనకి వాషర్కి వెళ్ళడానికి ఇంకొక డోర్ ఇచ్చారండి. నార్త్ ఫేసింగ్ తో ఇంకొక డోర్ వచ్చింది. వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంటుంది. ఇదంతా హాల్. చూడండి, హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. హాల్ లో మనకి టీవీ పాయింట్ ఇచ్చారండి. చూడండి, చాలా గ్రాండ్ చేశారు టీవీ పాయింట్ అయితే. మనకి ఎంత పెద్ద టీవీ వచ్చేస్తుంది, చాలా స్పేసెస్ ఉంది. కింద గ్రానైట్ ఇచ్చారు. చూడండి, అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. మనకి హాల్ లో అయితే ఫాల్ సీలింగ్ అయితే చాలా గ్రాండ్ చేశారు. చూడండి, కలర్ఫుల్ గా అనిపిస్తుంది. అలాగే హౌస్ మొత్తం కూడా యూపీవీసీ విండోస్ ఇచ్చారండి. దాంతో పాటు సేఫ్టీ గ్రిల్స్ వచ్చాయి. కింద గ్రానైట్ ఇవ్వడం వల్ల చూడడానికి అయితే లుక్ చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి డైనింగ్ ప్లేస్ సపరేట్ గా వచ్చింది. చూడండి, పార్టిషన్ చేశారు. హాల్ కి డైనింగ్ కి మధ్యలో పార్టిషన్ అయితే చాలా బాగా డిజైన్ చేశారండి. ఉట్కలతో చాలా బాగా కనిపిస్తుంది. కింద గ్రానైట్ ఇవ్వడం వల్ల క్లీన్ చేసాం కూడా చాలా ఈజీగా ఉంటుంది.
ఇదంతా డైనింగ్ ప్లేస్. మనకి హాల్ ఎంత వచ్చిందో డైనింగ్ ప్లేస్ కూడా సేమ్ అంత పెద్దగా వచ్చిందండి. ఇక్కడ మనం డైనింగ్ ఐటమ్స్ పెట్టుకొని సెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. చూడండి మనకి డైనింగ్ ప్లేస్ దగ్గర వాల్ కి అయితే రాయల్ పీట్ డిజైన్ ఇచ్చారండి. చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది అండి. మనకి డైనింగ్ ప్లేస్ దగ్గర ఒకసారి ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా చేశారండి. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. ఫస్ట్ పూజ రూమ్ చూద్దాం రండి. చూడండి పూజ రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఒక్కరైతే ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి చిన్నగా సెల్ఫ్ ఇచ్చారు. ఇదంతా ఓపెన్ కిచెన్. ఇక్కడ మనకి కిచెన్ దగ్గర రాయల్ ప్లేట్ డిజైన్ చేశారు. ఇదంతా కిచెన్. కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉందండి. ఇందులో అయితే 4 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి యూ షేప్ లో ఇచ్చారు. చూడండి చాలా సెల్ఫ్స్ వచ్చాయండి. కిచెన్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ మనకి పైన లో రూఫ్ వచ్చిందండి కిచెన్ దగ్గర. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. చూడండి వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ఇంకా ట్యాప్స్ అవన్నీ అయితే ఫిట్ చేయలేండి. చిన్న చిన్న మైనర్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి. అలాగే వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇచ్చారు. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. చూడండి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది. ఇందులో మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుందండి. ఇక్కడ సపరేట్ గా కబోర్డ్ స్పేస్ ఇచ్చారు. చూడండి అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చాలా బాగా చేశారండి. అన్ని రూమ్లలో కూడా డిఫరెంట్ డిజైన్స్ చేశారు. అలాగే మనకి వాల్ కూడా రాయల్ ప్లేట్ డిజైన్ తో చాలా బాగా కనిపిస్తుంది. అండ్ మనకి అన్ని రూమ్లలో కూడా విండోస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. ఇందులో అటాచ్ వాష్రూమ్ అండి. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్. 2 వాష్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చాయండి. మనకి 2 వాష్రూమ్లు అలాగే కామన్ వాష్రూమ్ స్టెప్స్ కింద వచ్చింది. ఇక్కడ లో రూఫ్ ఇచ్చారు చూడండి. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది. ఇందులో కూడా మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చేసిందండి. ఇందులో కూడా మనకి సపరేట్ గా కబోర్డ్ స్పేస్ ఇచ్చారు. చూడండి చాలా సెల్ఫ్స్ వచ్చాయి. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి కూడా లో రూఫ్ ఇచ్చారు. మనకి హౌస్ మొత్తంలో 3 లో రూఫ్ వచ్చాయండి. అంటే చాలా మంది కస్టమర్ లో రూఫ్ లేక కూడా హౌస్ క్యాన్సిల్ చేసుకుంటారు. మనకైతే స్టోరేజ్ కోసం అయితే చాలా బాగా ప్లాన్ చేశారు. ఇందులో కూడా చాలా పెద్ద విండో వచ్చిందండి. అన్ని రూమ్లలో వాల్ డిజైన్స్ అయితే చాలా బాగా చేశారండి. అలాగే ఫాల్ సీలింగ్ కూడా డిఫరెంట్ చేశారు చూడండి. నాకు ఫాల్ సీలింగ్ అలాగే వాల్ డిజైన్స్ అయితే చాలా బాగా నచ్చాయి. ఇంకొకటి ఏంటంటే మనకి 139 స్క్వేర్ యార్డ్స్ అయినా కానీ రూమ్స్ అయితే చాలా పెద్దగా వచ్చాయి. మాస్టర్ బెడ్రూమ్ అయినా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయినా చాలా పెద్దగా వచ్చింది. ఇప్పుడు పైకి వెళ్ళి మీకు చుట్టూ సరౌండింగ్ చూపిస్తాను కదండి. అన్ని హౌజెస్ ఉంటాయి. చాలా మంది కూడా లివింగ్ ఉన్నారు. చూపిస్తానండి. మనకి కామన్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారండి. ఇటువంటి స్టెప్స్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు. అలాగే స్టెప్స్ అయితే హైట్ లేకుండా చాలా స్లోప్ ఇచ్చారండి. చూడండి మనకి స్టెప్స్ పైన కూడా రేకులు ఇచ్చారండి. అంటే వర్షం వాటర్ వచ్చినా కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండొద్దని. అంటే ఇప్పుడు వచ్చిన కస్టమర్లు ప్రతి ఒక్కరు కూడా అంటే స్టెప్స్ పైన రేకులు అడుగుతున్నారు. చూడండి చుట్టూ కూడా అన్ని హౌజెస్ ఉన్నాయి. మనం ఈ వెంచర్లో అయితే చాలా హౌజెస్ వీడియో చేసాం. చాలా మంది తీసుకున్నారు. మీకు గుర్తుంది కదా ఈ అపార్ట్మెంట్ కూడా మనం వీడియో చేసామండి. చూడండి చుట్టూ అన్ని హౌజెస్ ఉన్నాయి. చాలా మంది లివింగ్ ఉంటున్నారు. ఈ పక్కన హౌస్ కూడా మనం వీడియో చేసామండి. మన ఛానల్లో ఉంటుంది. సేల్ అయిపోయింది. లివింగ్ కూడా ఉంటున్నారు. ఇది ఒకటే కాకుండా ఇందులో చాలా హౌజెస్ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉంటాయండి. వీడియోస్ ఒకటే కాదు చాలా మంది కూడా తీసుకున్నారు. ఎందుకంటే ఉప్పల్ మెట్రోకి దగ్గరలో ఉంటుంది. అది కూడా మనకి ఇండిపెండెంట్ హౌస్ కూడా చాలా తక్కువ ప్రైస్ లో వస్తుంది. అందుకే మనకు కొంచెం లాంగ్ అయినా కానీ ఇక్కడ తీసుకొని ఉంటున్నారు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ హౌస్ పైన స్టీల్ చూపిస్తానండి. ఈ 4 వచ్చేసి 16 mm, ఈ 2 వచ్చేసి 12 mm అండి. ఇంకా 2-3 ఫ్లోర్స్ వేసుకుని చాలా స్టాండర్డ్గా ఉంటుంది. అది కూడా మనకి హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్ కాబట్టి మీకు ఏ బ్యాంక్లోనే 80% లోన్ వస్తుందండి. మీకు సివిల్ కరెక్ట్ ఉండి ప్రొఫైల్ కరెక్ట్ ఉంటే మాత్రం 90% వచ్చే అవకాశం కూడా ఉంది. చూస్తుంది చుట్టూ కూడా హౌజెస్ ఉన్నాయి. మనకి బస్ స్టాప్ కూడా పక్కనే ఉంటుందండి. ఇక్కడ మీకు కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడే బస్ స్టాప్ ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి ఎవ్రీ 10 minutes కి అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే బస్సెస్ ఉన్నాయండి. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదండి. ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే 69 lakhs ఇది ఫిక్స్ ప్రైస్. అలాగే మీకు ఏ బ్యాంక్ లైనా 80% లోన్ వస్తుంది. ఇదైతే చాలా తక్కువ ప్రైస్ అండి. ఎందుకంటే 139 స్క్వేర్ యార్డ్స్ కి 69 lakhs అండి. చాలా బెస్ట్ ప్రైస్ అండి. మీరు ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎందుకంటే హౌస్ బాగుంది, ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. అలాగే మనకి బస్ కనెక్ట్ కూడా చాలా బాగుందండి. బస్ స్టాప్ కూడా పక్కనే ఉంటుంది. ఇక్కడ చుట్టూ సరంలో ఏమేమి డెవలప్మెంట్స్ మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయడానికి స్క్రీన్ పైన మాత్రం డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను. నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను కాబట్టి మీరు ఎవరికి ₹1 కమిషన్ ఇవ్వనవసరం లేదు. మీరు డైరెక్ట్ వచ్చి హౌస్
చూడొచ్చు. ఇక్కడ హౌస్ లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. కాకపోతే వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రండి. అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్.